everyone else on the road. With this brief introduction to the program, I request Professor Y.V. Mohan Reddy Garu, Dean Administrative Affairs, to kindly come up to the dais and take the stage. Thank you, sir. Thank you, sir. I am honored to invite Bharat Charan Garu, Regional Transport Officer, Kurnool, to join. Thank you, sir. Now I would like to request Srimati Shanta Kumari Garu, Deputy Transport. Thank you, ma'am. I request all motor vehicle inspectors to come on to the dais. నేను గత 4 నెలల నుంచి కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఈ 4 నెలల్లో నేను గమనించింది కొన్ని పాయింట్స్ చెప్తాను. అవేమంటే, ఫస్ట్ సార్ మేము ఇప్పుడే చెప్పారు, ఒక ఇయర్కి 1,67,000 మెంబర్స్ చనిపోతున్నారు. అంటే సంవత్సరానికి కర్నూలు ఖాళీ అయినట్టే, అవును కదా? చనిపోతున్న సంఖ్య మనం అంతా కలిపితే కర్నూలు టౌన్ అంతా ఖాళీ అయినట్టే. మీరు గమనిస్తే దీంట్లో 1,20,000 మంది ర్యాషన్ డ్రైవర్లు చనిపోతున్నారు, 5,500 మంది డ్రంక్ అండ్ డ్రైవర్లు చనిపోతున్నారు. తర్వాత సెల్ ఫోన్ రైడింగ్లో 4,500 మంది చనిపోయారు 22లో. ఈ సంవత్సరం 24లో మాత్రం ఒక 3.1% తగ్గింది డెత్ రేట్. బట్ రమారమి 1,60,000 దాదాపు అక్కడ చేరింది. అంటే ఒక 5,000 తగ్గారు లాస్ట్ 23 కన్నా 24కు. ప్రతి 3 నిమిషాలకు డెత్ అవుతుంది ఇండియాలో. ప్రపంచంలో తీసుకుంటే దాదాపు అన్ని దేశాల్లో ఇండియా ఇస్ ది ఫస్ట్ ప్లేస్. మనం ఫస్ట్ సాధించేద్దాం. కంగ్రాచులేషన్స్ అందరికీ. అది మీరే చెప్పాలి ఎందుకన్నది. ఎందుకంటే నేను గమనిస్తున్నది కర్నూలులో నా అండర్లో వచ్చేది 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్. దాదాపు 3 డేస్ వరకు డెత్ అవుతుంది ఉంది. నిన్నగా మనం డెత్ అయింది ఉంది. ఆర్టీసీ బస్సు జీజీహెచ్ ముందర ఓ తలగా మీద ఎక్కించింది, మెదడు బయటపడింది. మీరు చూడలేరు. ప్రతిరోజు నా దగ్గరికి 2-3 యాక్సిడెంట్ కేసులు ఉంటాయి. సార్ కొల్లడేరాయని, సార్ మా బండి డ్యామేజ్ అయిందని, నా కాలు ఎరిగిందని, నా చేయి ఎరిగిందని, ఇవే ఉంటాయి. దాంట్లో మేము కొన్ని రాజీ చేసి డబ్బులు ఇప్పించి పంపిస్తుంటాము, కొన్ని కేసులు కడుతుంటాము. నేను ఈ కర్నూలు టౌన్లో గమనించింది 25,000 ఆటోలు తిరుగుతున్నాయి ప్రతిరోజు. రోజు 10 ఆటోలు తిరుగుతున్నాయి, కొత్త ఆటోలు వస్తున్నాయి కర్నూలు టౌన్. నాకు తెలిసిన వరకు నేను ఆల్మోస్ట్ ఇండియా తిరిగాను, అన్ని స్టేట్ చూశాను, మ్యాక్సిమం చూశాను డ్యూటీ పరంగా. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ తిరిగాను, వాళ్ళ యూనియన్లో పనిచేశాను, 1 సంవత్సరం యూనియన్లో పనిచేశాను. గల్ఫ్ కంట్రీస్ కూడా ఉద్యోగంలో పోయాను. గమనించింది మన స్టేట్లో కర్నూలు నుండి ఆటోలు ఎక్కడ లేవు. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? దాదాపు 1,00,000 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి కర్నూలు టౌన్లో, ఒక 50,000 కార్లు ఉన్నాయి. ఈరోజు ఎట్లా ఉందంటే 2,000 రూపాయలు ఇస్తే మోటార్ సైకిల్ ఇచ్చేస్తాడు షోరూమ్ వాడు. మనం ఏమి ఇవ్వ సార్, ఆధార్ కార్డు, కొన్ని చెక్కులు, 2,000, 5,000, 10,000 ఇస్తే ఒక ఆటో వచ్చేస్తుంది, 20,000 ఇస్తే ఒక కారు బయటకు వస్తుంది. అంటే వెహికల్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది, బిజినెస్లో పోటీ వచ్చింది. అదేవిధంగా మనం కూడా పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ బీద వాళ్ళు ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటాడు, దాని క్లర్క్ ఉంటాడు, కానిస్టేబుల్ ఉంటాడు, చిన్న ఉద్యోగం ఉంటుంది. కానీ కొడుకు మానవం చేస్తున్నాడని కరిష్మా బండి, 225cc బండిలు, 345cc బండి, ఏమి ఇంకా హైయెస్ట్ సీసీ ఉంటే అది ఇప్పిస్తాం మనం తొందరగా పోవాలని. మీరు ఇది గమనించాలి.
టెక్నాలజీ డెవలప్ అవుతుంది, భారతదేశం డెవలప్ అవుతుందని అంత మాత్రాన మనము హెవీ తీసుకుపోయి మనమేమి వెళ్ళిపోయి 2 నిమిషాలు లేట్ పోతే మనకేమి ₹1 లాస్ కాదు, మనమేమి అదాని కాదు, లేకపోతే మనం జియో సంస్థ ఇన్ఛార్జ్ కాదు. మన గంటకు 10 కోట్లు 100 కోట్లు లాస్ అవుతుంది. కానీ మన వల్ల 10 నిమిషాల వల్ల లేట్గా మనసులో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఒక ఇంట్లో లాస్ అయితే దాని యొక్క ఎవరు తీర్చుకోలేదు. 2017లో నేను సౌదీకి డ్యూటీ పోయి వచ్చి రిపోర్ట్ చేసి కర్నూలు రిపోర్ట్ చేశాను. అనంతపురం కడగపోతున్నాను. పొద్దునంతా తిరిగాను. అక్కడ రిపోర్ట్ చేశాము, బీ క్యాంప్లో రిపోర్ట్ చేశాము, మా ఆఫీస్ డిఐజీ ఆఫీస్లో. పొద్దున తిరిగేది, నిద్రపోలేదు, రెస్ట్ లేదు. సాయంత్రం మళ్ళా నా సొంత బట్టలు నేనే నా బామ్మర్తి కూర్చున్నారు పక్కన. నేను సీట్ బెల్ట్ వేసుకోలేదు, ఆ సీట్ బెల్ట్ వేసుకున్నాను. జస్ట్ చాగల మరి వస్తానే పొద్దునంతా అలసిపోయాం కాబట్టి కళ్ళు ఒకసారి తెలియకుండానే కళ్ళు మూసిపోయినాయి. ఆ ఒక్క ఫ్రాక్షన్ సెకండ్స్లో యూటర్న్ ఉంది, రోడ్ సైడ్ వచ్చినది, డైరెక్ట్గా హిట్ ఇవ్వడము. అదృష్టం అంటే రైలింగ్ పైకి పోయింది, వచ్చింటే నా తలకాయ కట్ అయిపోయి ఉండేది. వెంటనే ఆ ఫాస్ట్కు తలకాయ వెళ్ళి అద్దానికి తగిలింది. దాని తర్వాత మీరు నమ్ముతాను నమ్మరు, నేను ఎప్పుడో జర్నీ చేస్తే మా మిస్సెస్ నిద్రపోదు, ఇంట్లో మా పిల్లలు నిద్రపోరు. ప్రతి 15 నిమిషాలు అర్ధగంట ఫోన్ వస్తుంది, మేల్కొండారా, పోతారా, చేరినారా అని. ఆ ట్రోమా అనేది ఇద్దరు మా ఇంట్లో పోలేదు. కనుక చనిపోయిన ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంది బాధలు. ఒక ఇంటి పెద్ద దిక్కుపోతే మధ్యలో చదువులు చాలామంది ఆపేశారు, తెలుసా మీకు? బీటెక్ మధ్యలో ఆపేసిన ఉన్నారు, ఎంబీబీఎస్ ఆపేసిన ఉన్నారు మధ్యలో. ఎందుకు? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేరు. ఇంటి పెద్ద దిక్కుపోతే సంపాదించేది ఎవరు? చాలామంది వీధులు పడ్డారు, చాలామంది రోడ్డు మీద టీలు అమ్ముకుంటున్నారు ఇంట్లో పెద్ద దిక్కుపోయినందుకు. ఒక ఫ్యామిలీ పోతే ఆ యొక్క ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. అది మనసులో పెట్టుకోండి. చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తున్నాం. ఒకటి ర్యాష్ డ్రైవింగ్. మనం తొందరపోవాలని మనము స్నేక్ కటింగు, హెల్మెట్కి పెట్టుకోపోవడం. మన టెక్నాలజీ ప్రపంచం మొత్తం మనము ఈరోజు హార్ట్ మారుస్తున్నాము, కిడ్నీస్ మారుస్తున్నాము, లివర్ మారుస్తున్నాం. తలగా మార్చలేక వచ్చింది. అట్లా చదువుకున్నా మనం ఏది వినాయకుడు తలగా మార్చాలని, అది ఇంకా రాలే. కనుక మనం ఇంకా అది కాలేదు. కనుక తలగానే కాపాడుకుంటే మనం సేఫ్. కనుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ 3 లేయర్ హెల్మెట్ కొనండి. 200-300 హెల్మెట్ పని కాదు, అది మన డ్యామేజ్ అవుతుంది. 3 లేయర్ హెల్మెట్ వాడండి. మీ హెడ్ను కాపాడుకుంటే చేతులు పోయినా పర్వాలే, కాళ్ళు పోయినా పర్వాలే, మనం బతుకుతాం. రీసెంట్లీగా లాస్ట్ డిసెంబర్లో హానరబుల్ హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ టీవాట్లు పెట్టింది. చాలా కోపడింది డీజీపీ కానీ రామని హైకోర్టు. ఎందుకంటే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 679 మెంబర్స్ చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్లో. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ఫాలో చేయట్లేదు? రెగ్యులేషన్ ఎందుకు చేయలేకపోతే, ఎందుకు మీరు గట్టిగా ఉండలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ నీళ్ళు కట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళను గ్యాస్ కరెంట్ కట్ చేయట్లేదు? ఎందుకు మీరు బండి సీజ్ చేయట్లేదని మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు చివాటు పెట్టింది. మీరు గట్టిగా లేదు కాబట్టి వాళ్ళ భయం లేకుండా పోయింది. ఆ భయం ఉంటే ఇంతమంది చనిపోరు కదా అన్నట్టు అనింది. రీసెంట్లీ నిన్న మళ్ళా 2 days బ్యాక్ హెల్మెట్ల మీద మళ్ళీ సీరియస్ అయింది. హెల్మెట్లు ఖచ్చితంగా ఫాలో చేయించండి, అందరూ హెల్మెట్ పెట్టుకోవాలనుకుంది. ఎందుకంటే మీరు రోడ్డు మీద పోతుంటే హెల్మెట్ తలగా దెబ్బతలేదు అనుకోండి, చాలామంది చనిపోతున్నారు. అదే చేయితే మీరు చిన్న పని చేయండి చాలు. మన బాడీలో 6 to 7 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. చాలామంది చనిపోయేది బ్లడ్ పోయే, అంటే 2-3 లీటర్లు వెళ్ళిపోతే మనిషి బతకలేడు, పోయే లోపలికి చనిపోతారు. మీరు చూసినప్పుడు వాళ్ళని చేయగలిగింది అనుకోండి, బయటకు వచ్చేసింది, రక్తం వెళ్ళిపోతుంది. మీరు నా రిక్వెస్ట్ ఏమంటే మీ దగ్గర ఖర్చు తీసుకొని పైన కట్టేసి ఒక చిన్న అట్టెపుల్లగా తిప్పేసి గట్టిగా, ఇది అంబులెన్స్ కానండి, తీసేస్తాం పర్వాలేదు, మనిషి బతుకుతాడు. అర్ధ గంట లోపల హాస్పిటల్ పోతే అతను సర్వైవ్ అవుతాడు.
దట్ ఈస్ ఎ గోల్డెన్ అవర్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 రూపాయలు బహుమానం ఇచ్చింది. ఎవరైనా కాపాడతారో ఎవరు చేపిస్తారో వాళ్ళకి 5,000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది. మీకు ఎలాంటి కోర్టుకి పిలిచారు. అది ఇప్పుడు 25,000 చేయాలని ప్లాన్లో ఉన్నారు. ప్రజెంట్ 5,000 రూపీస్ ఉంది. మీకు కోర్టు పిలిచారు, ఇవాళ 5,000 రూపాయలు రివార్డ్ మీకు ఇస్తారు. రెండవది, నాకు చిన్న విషయం చెప్పండి. రోడ్ యాక్సిడెంట్స్కి మర్డర్కి డిఫరెన్స్ చెప్పండి. రోడ్ యాక్సిడెంట్లో 10 మంది చనిపోయినా కానీ మనం వెంటనే బెయిల్ ఇస్తాం స్టేషన్లో. మర్డర్లో ఒక చనిపోతే బెయిల్ ఇస్తామా? లోపల వేస్తాము, 3 నెలలు పెడతాము. ఇంకా లోపల 3 నెలల లోపల ఛార్జ్షీట్ వేస్తే అంటే డెత్ వరకు ఉంది, పెనాల్టీ, హ్యాంగింగ్ ఉంది. అదే రోడ్ యాక్సిడెంట్లో 10 మంది చనిపోయినా 5 years. ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసు 10 ఏళ్ళు చేశారు, పెండింగ్ పడింది. కొత్త BNS 126 కింద. కనుక దీనిలో చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డెత్తే అక్కడ డెత్. ఇక్కడ 10 మంది చనిపోయినా బెయిలబుల్ ఉంది, అక్కడ ఒక చనిపోతే లోపల వేస్తున్నారు 3 నెలలు. కారణం అంటే ఇక్కడ ప్లానింగ్ ఉంది. మర్డర్లో ప్లానింగ్ ఉంది, ప్రిపరేషన్స్ ఉంది, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఉంది, యాక్షన్ ఉంది. అంటే ఇంటెన్షన్ ఉంది, చంపాలి, ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నారు. ఈ యొక్క రోడ్ యాక్సిడెంట్లో ఏముండదు, ర్యాషన్ నెగ్లిజెంట్లో పోయి యాక్సిడెంట్ చేయడం. కనుక చూడండి చిన్న డిఫరెన్స్. ఇక్కడ డెత్ అక్కడ డెత్, బట్ ఇక్కడ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ ఒకటి గమనించాలి. మీరందరూ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ నా డాక్టర్ వయసు, అందరూ నా పెద్ద వెళ్ళ డాక్టర్ వయసు, ఇంకా మేము చిన్నోళ్ళే ఫస్ట్ ఇయర్ అంటే. కనుక దయవుంచి ఫస్ట్ ర్యాష్ అండ్ డ్రైవింగ్ చేయొద్దండి. మీ యొక్క లైఫ్ వెరీ 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 వాల్యుబుల్. ₹1,00,00,000 ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా తేలేము. రెండవది, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. తాగి బండి నడపద్దండి. నేను చాలాసార్లు సి క్యాంప్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వారానికి 2 సార్లు చేస్తాం మేము, నెలకు 8 సార్లు. చాలాసార్లు స్టూడెంట్ దొరుకుతున్నారు, మాకు దొరుకుతున్నారు. అది ఎందుకు పేర్లొద్దు, కాలేజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా దొరికారు నాకు చాలాసార్లు. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని నేను వదిలేస్తున్నాను. నేను ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కోర్టు పంపిస్తే ఒక్కసారి మా కంప్యూటర్లో సీసీటీవీ ఎక్కితే మళ్ళీ మీ లైఫ్ కష్టమైపోతుంది జాబ్ కోసం. ఎందుకంటే ఈ రోజుల్లో మా డిపార్ట్మెంట్ మన వచ్చిన రీసెంట్లీ 22 డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐస్, ఉమెన్ ఎస్ఐస్ ఫ్రమ్ జేఈ టు కాకినాడ, జేఈ టు అనంతపురం చాలా మంది వచ్చారు. ఎస్ఐ లేరు, ఇప్పుడు చాలా మంది జాబ్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు బీటెక్ స్టూడెంట్స్. కనుక దయవుంచి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. రెండవది, డోంట్ గో టు ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫిజియోథెరపిక్ సబ్స్టెన్స్. అంటే ఏంటి? కొత్త పదం సార్ అంటారా? గంజాయి కానీ, మత్తు పానీయాలు కానీ, మత్తు పదార్థాలు, రేప్ డ్రగ్ కానీ, EDMA కానీ, కత్త కానీ, కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. మీకు తెలియ కీటోన్ అని కొన్ని ఉన్నాయి. అవన్నీ వాడి, ఎందుకంటే కొద్దిగా అడ్వాన్స్గా ఇప్పుడు వస్తుంది. రీసెంట్గా అనంతపూర్లో బ్రౌన్ షుగర్ పట్టుకున్నారు, చిత్తూరులో పట్టుకున్నారంటే మన వరకు దగ్గర ఉంది. కనుక దయవుంచి దాని జోలికి పోతుందండి, మీ లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దండి. ఎందుకంటే డైరెక్ట్గా మీ యొక్క బ్రెయిన్ మీద పనిచేస్తుంది, మీ స్పైనల్ కార్డ్ మీద పనిచేస్తుంది, మీ యొక్క కాన్షియస్ దెబ్బతింటుంది. మళ్ళీ ఒకసారి అలవాటు పడితే కష్టమవుతుంది. అదొకటి. రెండవది, ఎప్పుడైనా వెహికల్ 4-wheeler ఎక్కారా, సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించండి. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ చనిపోయారు బికాస్ ఆఫ్ సీట్ బెల్ట్ వేసుకోలేదు. 24లో చాలామంది సెలబ్రిటీ చనిపోయారు, చాలామంది పొలిటికల్గా చనిపోయారు, సీట్ బెల్ట్ వేసుకోలేదు. ఎందుకంటే సీట్ బెల్ట్ వేసుకుంటే కానీ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావాలంటే సీట్ బెల్ట్ వేసుకోవాలి. కనుక చనిపోయారు. సీట్ బెల్ట్ వేసుకోండి, ఖచ్చితంగా వేసుకోండి. అది మిమ్మల్ని కాపాడుతుంది, అది మిమ్మల్ని కాపాడుతుంది. మూడవది, ర్యాష్ అండ్ డ్రైవింగ్ చేయొద్దండి. ఫాస్ట్ పోతండి. సిటీ లోపల పోతారా 20-30 నుంచి పోతండి. హైవే పోతా జాగ్రత్త పండి. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో చేయండి. వర్షం పడుతుందా స్లోగా పోండి. ఇవి మీరు చేస్తే మీరు గమ్యస్థానానికి మంచిగా చేరుతారు. లేదంటే ఏమవుతారు? మనం కూడా పట్టం మీద ఎక్కుతాం, ఇంట్లో పట్టం మీద ఎక్కుతాం. దయ ఉంచి దాన్ని ఫాలో చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు
మీ పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ చాలా కష్టపడి చాలా మీ ఫీజు కట్టేదానికి కష్టపడతారు. మీరు ఏమైనా వాళ్ళు తట్టుకోలేరు, అది మనసులో పెట్టుకోండి. ఇంకోటి, చాలామంది మోటార్ సైకిల్స్ వాడుతున్నారు, నేను గమనిస్తున్నాను. బుల్లెట్లు వాడుతున్నారు, సైలెన్సర్ 10-15 వేలు పెట్టి తెస్తారు, సైలెన్సర్ మారుస్తున్నారు. లాస్ట్ 2 months బ్యాక్ నేను ఆల్మోస్ట్ 150 సైలెన్సర్స్ పీకేసి కొండారెడ్డిపూడి దగ్గర రూరల్తో తొక్కించాను. మళ్ళీ ఇప్పుడు 50 రెడీగా ఉన్నాయి. ఎవరు చెప్పినా ఇవ్వట్లేదండి. ఒక్కొక్క సైలెన్సర్ 10,000-5,000 పెట్టి తెప్పిస్తారు, బిగించి ఊళ్ళో సౌండ్ పొల్యూషన్ చేస్తారు. అది చాలా తప్పు. దయవుంచి అది చేయొద్దండి. చేస్తే మాత్రం అసలు నెక్స్ట్ బండి కూడా ఇవ్వము, డైరెక్ట్గా ఆర్టీఓ రాస్తాము. 25,000 కట్టి మీరు తీసుకోవాల్సి. రెండవది, ప్రతి ఒక్కరూ దయవుంచి మేక్ యువర్ వెహికల్, 2-wheeler కానీ 4-wheeler కానీ ఇన్సూరెన్స్ చేయించండి. ఇన్సూరెన్స్ చేయించండి, ఇది మిమ్మల్ని కాపాడుతుంది. నాకు వచ్చిన 4 యాక్సిడెంట్స్లో 4 యాక్సిడెంట్లు వచ్చి మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్. మోటార్ సైకిల్ కొట్టారు, చనిపోయారు. మొన్న ఒకటైతే హైవే మీద బళ్ళారి చౌరస్తా పైన ఒక లేడీ రాత్రి ఏదో క్రాస్ అవుతుంది, యాక్సిడెంట్ అయింది. పొద్దున చూస్తే మీరు బిలీవ్ చేయరు, 1/2 కిలో మిగిలింది. 1/2 కిలో మజిల్ మిగిలింది అంతే. ఆ చీర మిగిలింది, అలాగే స్కల్ లేదు, ఏమీ లేదు. వీ కాంట్ ఏబుల్ టు గో ఫర్ DNA టెస్ట్ ఆల్సో. ఇంతలో ఎవరో తెలియదు. ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ వెహికల్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ. ఇంత బయటపడలే, మిగిలేదు, నాకేం మిగిలేదు. జస్ట్ ఒక 1/2 కిలో స్కల్ ఇది ఉంటుంది, మజిల్ పడింది, మాంసం దొరికిందంతే రోడ్డు పక్కన. ఇంతవరకు ఎవరో ఆ మానవతాలు ఎవరు చనిపోయిందో అర్థం కాలేదు. ఆ సీసీ కూడా లేవు. రెండవది, సంతోష్ నగర్, అక్కడ కూడా డెత్ అయింది. ఇది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు ఒకటి స్కీమ్ పెట్టారు, హిట్ అండ్ రన్ కేసెస్. అంటే మనిషి తెలిసిండి వెహికల్ కొట్టేసి వెళ్ళిపోతే యాక్సిడెంట్ కానీ, అంటే ఇంజురీస్ అయినా చనిపోయినా కానీ జీవో నెంబర్ 25 ఇచ్చి, డెత్ అయితే 2 lakhs, ఇంజురీస్ మేజర్ ఇంజురీస్ అయితే 50,000 రూపాయలది జీవో వచ్చింది. దానికి మనం సబ్మిట్ చేయాలి. కనుక ప్రతి ఒక్కరూ మీ యొక్క మనిషిని, మీ యొక్క బాడీని సేఫ్ పెట్టుకోండి. మీరు గమనిస్తుంటారు, కొన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి 5 lakhs, 6 lakhs. నేను గమనించాను. మనం బెంగళూరు నుంచి వాళ్ళు చిలపత్రంలో వచ్చిపోతున్నారు, కానీ వాళ్ళు బాడీ మొత్తం సేఫ్టీ తీసుకుంటున్నారు. బాడీ హెల్మెట్, బాడీ గార్డ్స్, నీ ప్యాడ్స్ అన్నీ పడినా కానీ కావు. కానీ మీరు మాత్రము అలాంటివి తెస్తున్నారు వెహికల్స్, కానీ యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ సేఫ్టీ పికెట్స్. సేఫ్టీ బాడీలో ఎక్విప్మెంట్ వాడలేదు. ఏమైనా అయితే మాత్రం ఆ స్పీడ్కి మీ కాళ్ళు చేతులన్నీ కట్ అయిపోతాయి, అతికించలేదు. కనుక మీరందరూ ఖచ్చితంగా ఫాలో కావాలని. రెండవది, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ ప్రిన్సిపాల్ సార్. మేము వచ్చిన వెంటనే లెటర్ పెట్టాము, మీకు సార్కి లెటర్ పెట్టాము. ఏమనంటే, కర్నూలు పట్టణంలో మీ యొక్క మీరు ఏమైనా స్టడీ చేసి మాకేమైనా డెవలప్మెంట్, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ట్రాఫిక్ ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ కావాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలి, 0 యాక్సిడెంట్ చేస్తామంటే మీ దాదాపు 10-15 మంది వరకు మాకు పంపించారు, రాసి పంపించారు నోట్స్ లాగా. వీఆర్ స్టడీయింగ్ దెమ్. అండ్ ఒకరోజు మీ ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి పిలిపించి కొత్త ఎస్పీ గారు వస్తే వీఆర్ గోయింగ్ టు ఫెలిసిటేట్ చేసి, ఫస్ట్ బాగా రాసిన వాళ్ళకు వీఆర్ గోయింగ్ టు సర్టిఫికేట్స్ అండ్ మొమెంటోస్ ఆల్సో దాన్ని ప్లాన్ చేస్తున్నాము. రెండవది, మీరు కూడా మీకేమన్నా తోచి ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, ఈ విధంగా మార్పు, చిన్న మార్పు చూడండి సార్, చిన్న మార్పుతో మనం కోర్టు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, బళ్ళారి చౌరస్తాలో నేను రాకముందు 2 hours జామ్ అవుతుండేది. 2 hours జామ్ అవుతుంది. ఎవరన్నా వచ్చి చూస్తున్నారు, ఆగస్టు కన్నా ముందు 2 hours జామ్ అయిపోయేది వెహికల్స్. నేను కూడా 2 సార్లు 2-3లో పనిచేస్తున్నప్పుడు వచ్చి నేను 1 hour పనిచేశాను, ఆ ట్రాఫిక్ క్లియర్ చేశాను. నేను వచ్చిన తర్వాత నాకు వచ్చిన టాస్క్, ఫస్ట్ టాస్క్ రిపోర్ట్ చేసిన వెంటనే ఎస్పీ గారు టాస్క్ ఏంది, ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు బళ్ళారి చౌరస్తా బాగా చేయమని అంటున్నారు. మా ఎస్పీ గారు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు సిఐ ట్రాఫిక్ అని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు బళ్ళారి చౌరస్తా చూసుకోవాలి. నేను ఐ స్పెండ్ 15 days దేర్. లాస్ట్ నేను చేసేది పెద్ద విషయం కాదు, ఫ్రీ లెఫ్ట్ పెట్టాను అంతే. హైదరాబాద్ ఫ్రీ లెఫ్ట్, కొట్టుమూరు ఫ్రీ లెఫ్ట్ అట్లా పెట్టి అక్కడ చేసినందుకు ఈరోజు జామ్ లేదు. గత 2 నెలల నుంచి అక్కడ జామ్ లేదు.
ఒకప్పుడు మా వాళ్ళకు టఫెస్ట్ పాయింట్ అది, ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ పాయింట్ అయింది. అదేవిధంగా రాజ్విహార్లో మీరు చూశారు, రాజ్విహార్లో ఒకప్పుడు మౌర్య అయిన వరకు జామ్ అయ్యేది, బళ్ళు ఆగిపోయేది. నేను వచ్చేది గమనించి ఏం చేస్తే బాగుంటుందని చూసి ఆ టైమింగ్ సిగ్నల్స్ టైమింగ్ మార్చి ఒక స్ట్రైట్ కలిపేసి డైరెక్ట్గా పెట్టేశాం. ఫస్ట్ కోన్స్ పెడితే 15,000 ఖర్చు పెట్టి కోన్లు పెడితే గణేష్ నిమజ్జనం వచ్చి అన్ని కోన్స్ నిలబట్టమైనాయి. మళ్ళా బ్యారికేడ్స్ పెట్టాము, కూడా జామ్ లేదు, రాజ్విహార్లో జామ్ లేదు. కనుక నా రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, మీరు వస్తుంటారు, టౌన్లో వస్తుంటారు, ఈ పాయింట్ చేస్తే చిన్న టెక్నిక్తో అక్కడ జామ్ ఉండదు, లేదా బాగా ఎక్కువ సార్ అంటే యూ విల్ ఫాలో యువర్ ప్రికాషన్స్. బట్ ఫ్లేవర్ బ్రిడ్జ్ వేయండి సార్, సీ క్యాంప్ నుండి బస్ రైల్వే స్టేషన్ ఫ్లేవర్ బ్రిడ్జ్ వేయండి సార్, లేదంటే కర్నూలు అవుట్స్కట్స్ నుండి షూకేసులకు ఫ్లేవర్ బ్రిడ్జ్ అంటే ఇంకా ఒక 50 సంవత్సరాలు పోవాల్సిందే. అర్థమైంది కదా, మీకు అర్థం కదా సార్. కనుక మేడం తెలుసు, మన మీటింగ్లో కూడా మేము మేడం వచ్చి ప్రత్యేకమైన సాక్ష్యం దానికి. కనుక నా రిక్వెస్ట్ ఏమంటే తక్కువ ఖర్చుతో వేరేలో మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఏమవుతుంది, దాని కన్సెషన్ ఎట్లా పోతుంది అనేది నాకు మన నచ్చిన దాన్ని చదివాను సార్. కొందరు ఫ్లేవర్ బ్రిడ్జ్ ప్రపోజ్ చేశారు, కనుక అది కాదు, అది మనకు అంటే డబ్బు లేదు. కనుక మీరు మంచి విశ్లేషణ ఇవ్వండి. స్టార్ట్ అయ్యిందండి, ఊటీలో వేస్తామా. ఈ పామ్తో ఆ రెండు ఈ మధ్యలో చెస్ట్ మధ్యలో పైన పెట్టి బాగా మనము ప్రెస్ చేయాలి. ఒక 1 మినిట్ ప్రెస్ చేసి తీసిన తర్వాత వీరుడి ఖర్చు పెట్టి నోరు ఓపెన్ చేసి గట్టిగా మనము గాలి వదిలామంటే వీ కెన్ సేవ్ మెనీ పర్సన్స్. ఇప్పుడు చనిపోతున్న వాళ్ళలో మనం అట్లా చేస్తే 30% సేవ్ మనం లైఫ్ ఇచ్చే వాళ్ళు అవుతాం. ఫస్ట్ మాట. రెండవది మీకు చెప్పాను, మీకు ఖర్చు పని ఇక్కడ కాలు గింజ ఇక్కడ ఇగినా కానీ మనం ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు. రెండవది ముందు పని ఇంకా సార్ ముందు సార్ ఫోటోస్ ఇంకోటి సార్, మీరు ఎప్పుడో గమనించినప్పుడు చాలా సందర్భాల్లో కొన్నిసార్లు వెహికల్ ఎత్తుకుపోతారు. వెహికల్ ఎత్తుకుపోతారు సార్. ఎత్తుకుపోయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఏమవుతుంది, స్మోక్ వస్తుంది. స్మోక్ ఇది నథింగ్ బట్ కార్బన్ మోనాక్సైడ్. ఇది ఆక్సిజన్ మన బాడీలో బ్లడ్లో కలిపినప్పుడు అది బికమ్ ఏ పాయిజన్ అయిపోతుంది. అసలు మీకు కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుంది మన బాడీలో పోయినప్పుడు అది రియాక్షన్ అయ్యి కార్బన్ హైడ్రాక్సీ ఆక్సిజన్ మారుతుంది. అప్పుడు ఇంకా చాలా మంది చనిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడే అర్థమైన పాలు కొట్టి బడి తెచ్చి మనం ఏం చేయాలి, బయట ఫ్రెష్ ఎయిర్ ఇచ్చి మనం బాగా గాలి నోట్లో వదిలామంటే మ్యాక్సిమం అతను ఆ మనిషి బతికే ఛాన్స్ ఉంది సార్. కనుక అదొకటి చేయండి సార్. నెక్స్ట్ సార్ చూడండి, ఇంకోటి కొన్ని సందర్భాల్లో మనము ఈ చెస్ట్ దగ్గర పట్టేసి ఇలాంటి గ్రాస్పింగ్ ఉన్నప్పుడు మనం ఆ చేతు మనం ఇట్లా ఎత్తి పట్టుకొని మనం బాగా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళా అతని యొక్క లోపల హార్ట్ బీట్ అనేది స్లోగా స్టార్ట్ అయిపోతుంది. కనుక దాన్ని కూడా మీరు చూసుకోండి సార్. నెక్స్ట్ ఇంకోటి పొజిషన్ చూడండి. అన్కాన్షియస్ బ్రీతింగ్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనము ఫస్ట్ ఏంటి, మనము అన్కాన్షియస్ స్టేజ్ ఉన్నప్పుడు మనం కాలు లెగ్ బెండ్ చేయాలి. నెక్స్ట్ ఈ పక్క తిప్పి మనం ఈ వీప్ మీద కొట్టి ఇలా మనం చేసినప్పుడు మెల్లగా మనిషి వచ్చి మన కాన్షియస్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను వచ్చిన ½ గోల్డెన్ పీరియడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఈ మధ్య చాలా చూసారు, సమ్మర్ వస్తుంది, చాలాసార్లు వెహికల్స్ మంట వచ్చేస్తాయి, లోపల స్మాగ్ వచ్చేస్తుంది. రీసెంట్లీ ఒకటి మన కర్నూలు జిల్లా అతను అక్కడ కుంభమేళ పోయిన చనిపోయాడు, యూపీలో బస్సులోనే కాలు చనిపోయాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే లోపల సేఫ్టీ అద్దాలు పాల్గొట్టి తీయడం కానీ తీసి వెంటనే ఆ స్మోక్ కాపాడితే మనం చాలా వరకు అయ్యగలుగుతాం. లేకుంటే మనం స్మోక్తో వచ్చి యాస్టిషియల్ డెత్ అయిపోతుంది. నెక్స్ట్ సార్ చూసారా, ఇప్పుడు కొన్నిసార్లు చూసారా సేఫ్టీలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే అతను కాళ్ళు సపోజ్ కాలు ఎగిందనుకోండి, ఇంకో కాలు పెట్టి 2 కట్టేయాలి. ఒక కాలు ఎగిందనుకోండి ఏమవుతుంది, మళ్ళీ అది వాసిపోతుంది. వెంటనే ఆ ఇంకో కాలు పక్కన పెట్టి కట్టేసినామంటే వెంటనే షిఫ్ట్ చేసినామంటే అతను వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చినట్టు. ఇది లోపల చాలా సందర్భాలు ఏమంటే లోపల ఇన్సైడ్ బ్లడ్ ఊజిగా ఉంటుంది. లివర్ దెబ్బతిన కానీ లంగ్స్ దెబ్బతిన అంటే లోపల బ్లడ్ అవుతుంది, బయట కనిపించదు. అలాంటప్పుడు మనం వెంటనే షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ సార్ నెక్స్ట్ అందుకే అసలు అలా ఎమర్జెన్సీ చేయాలి. విక్టిమ్ని ధైర్యం చెప్పాలి, ఏం కావాలో చెప్పాలి. నెక్స్ట్ ఆ కళ్ళతో తెరిపించి
అది ధైర్యం ఇస్తుంటే నువ్వు ఏమి కావాలంటే సగం ఒక 20% భయం సరిపోతుంది. భయంతో ఆ భయం ఏం కాదని చెప్తే ఉంటుంది. ఒకసారి నేను చూశాను, కొడుకులు పోతున్నప్పుడు ఒక వ్యక్తి కాలు అయిపోయింది, ఇట్లా పడిపోయింది, ఎంత బయటకు వచ్చేసింది. కానీ గంట కూడా అతను అట్లా బాగా ఫ్రీగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ధైర్యం మీకు ఇవ్వాలి. ఏమి కాలేదు, ఆ కాలైనా ఏం కాలేదు బాగుందని చెప్పి మనం షిఫ్ట్ చేస్తామంటే ఇక్కడ సేవ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ చూసారా, కొన్నిసార్లు సందర్భాల్లో ఎయిర్వే ఓపెన్ చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ టంగ్ అనేది లోపల వెళ్ళిపోయింటారు. టంగ్ అంటే లోపల అంటే ఫోల్డ్ అయిపోయింటారు, గాలి పోకుండా ఉంటుంది, అంటే మనం ఎయిర్ ప్యాసేజ్ ఆగిపోతుంది. అలాంటప్పుడు మనము చూసుకొని బలవంతంగా చేయబెట్టకుండా కట్టతో పెట్టి మనం చేస్తే మనం హెల్ప్ చేస్తున్నాం. నెక్స్ట్ సార్ చూడండి సార్, ఎయిర్ షాపింగ్. నెక్స్ట్ బ్రీతింగ్ ఇవ్వడం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ తీయండి సార్. జీవితాలు వాళ్ళకిద్దాం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందాం, ఎన్నో జీవితాలు వాళ్ళకిద్దాం. Young boy.